కొండా సురేఖ ఇప్పుడు తెలంగాణలో మార్మోగుతున్న పేరు. కేటీఆర్పై విమర్శలు చేసే క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం కావచ్చు, ఆవేశం కావచ్చు, ఆవేదన కావచ్చు, అక్కినేని ఫ్యామిలీని మధ్యకు లాగిన తీరు, నాగ చైతన్య సమాంత డివోర్స్పై ఆవిడ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి. ఇటు రాజకీయంగా, అటు విశ్లేషణ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు. సారీ చెప్పాలనే డిమాండ్లు వినిపించాయి. బట్ అసలు ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందని అందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు. వాళ్ళు ఈ రకంగా మాట్లాడము, కుటుంబాల గురించి, మహిళల గురించి, ఈ రెండు పార్టీలకు అలవాటు అయిపోయింది. కేసీఆర్ మొదలుపెట్టిండు, కేటీఆర్ దాన్ని ముందు తీసుకెళ్లాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, ఈ రకమైనటువంటి భాష మాట్లాడము, ప్రజల దృష్టిని మళ్లించడము. మనకు తెలుసు కేసీఆర్ గారు ఆ రోజు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లో అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలు, కుటుంబ వ్యవహారాలు విన్నారని మనం కాదు, ఈరోజు కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. అనేకమైనటువంటి సినిమా యాక్టర్లు, అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సంభాషణలు విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి పోలీస్ అధికారులు చెప్పారు. చేసినటువంటి వాళ్ళు అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు, అడ్డంగా మాట్లాడేటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు, అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు వచ్చిన రోజులు, వాళ్ళకే ఈరోజు ఈలలు కేలలు వేసిన రోజులు. దీన్ని ఎవరు మార్చలేరు. భాష కాంట్రవర్సీ, మొదట బజార్లోకి లాగడం, పరువు తీసేలా ప్రవర్తించడం, రెచ్చగొట్టడం, దాంతో రాజకీయ లబ్ధి పొందడం, ఇదే నడుస్తోంది ఇప్పుడు రాజకీయాలను చూస్తే మనకు అదే అర్థమవుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్కు చెందినవారు కాదు, కాంగ్రెస్కు చెందినవారు కాదు. ఆయన ఏమన్నారో విన్నాం కదా. అసలు ఇలాంటి పంచాయతీలకు అంకురార్పణ చేసిందే కేసీఆర్. ఇప్పుడు కేటీఆర్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. ఏది పబ్లిక్, ఏది ప్రైవేట్, ఇలా రెండింటికి తేడా ఏంటి అనేది తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నది ఆయన అభిప్రాయం. అయితే అందరూ ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది ఆ దండ, ఇది ఒక జాతీయ పతాకానికి సంబంధించిన కలర్ ఇది. అదేవిధంగా ఈ నూలు అనేది మరి వాళ్ళ వృత్తికి సంబంధించింది, చేనేత కార్మికుల వృత్తికి సంబంధించింది, చాలా పవిత్రమైనది. దీనిలో అంటే ఒక పెళ్ళికి సంబంధించిన విశిష్టత ఇందులో ఏమీ లేదు. ఇది ఈ నూలు అనేది లేకపోతే ఈరోజు మన మానాలు అనేటివి ఉండేటివి కావు. ఈరోజు మనం అందరం బట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నామంటే కేవలం ఈ నూలు వల్ల, చేనేత కార్మికులు నేస్తున్న నేత బట్ట వల్ల అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా. కొండా సురేఖ ఓ మంత్రిగా ఉన్నారు. ఆమె ఓ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వెళ్ళగక్కారు, కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకు? తనపై జరుగుతున్న దారుణ ట్రోలింగ్ వల్ల ఎవరు చేయించారు ఆ ట్రోలింగ్ను? బీఆర్ఎస్ నేతలే అంటున్నారు కొండా సురేఖ. అది ఆవిడ ఆరోపణ. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందించిందో అందరికీ తెలుసు. హరీష్ రావు హుందాగా ఎవరు చేసినా కూడా తప్పే, మహిళలను కించపరుస్తూ ఎవరు కూడా చేయకూడదు అనేది ఆయన. బట్ కేటీఆర్ తమకు సంబంధం లేదన్నారు. అక్కడితో ఆగకుండా కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలను మర్చిపోయారంటూ మరికొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొండా సురేఖ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆవేశంతో కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నానన్న ఆలోచనతో ఇండస్ట్రీపై విమర్శలు చేశారు. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో
నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. అంటే ఆవిడ టార్గెట్ కేటీఆర్ కావచ్చు, కానీ మధ్యలో ఇబ్బంది పడింది అక్కినేని ఫ్యామిలీ, సమంత, అలాగే మరికొంతమంది సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ కావచ్చు. ఇట్లా నిజమే కదా. ఈ వరుస పరిణామాలతో అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది. అక్కినేని వ్యవహారం తెర మీదకి వచ్చింది. తీవ్ర విమర్శలు రావడంతో కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు. తాను బాధపడ్డాను, ఆవేశంలో ఏదో చెప్పేశాను, వాటిని వెనక్కి తీసుకుంటున్నాను, అన్యదా భావించొద్దు అని. అయినా ఈ వివాదం మాత్రం ఇంకా ఆగడం లేదు. సో సిచ్యువేషన్ చూస్తుంటే ఈ వివాదాన్ని మరింత ప్రొలాంగ్ చేసి రాజకీయం చేయాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అటు బీఆర్ఎస్. ఇక సినిమా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది అక్కినేని ఫ్యామిలీ కాబట్టి, నాగార్జున కాబట్టి ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా విమర్శలు ఆగడం లేదు. ఇటు విపక్ష నేతలు కూడా దీన్ని అవకాశంగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆబ్వియస్లీ జరుగుతుంది అది ఎక్కడైనా రాజకీయాల్లో. దిష్టి బొమ్మలు తగలపెడుతున్నారు, ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు కేటీఆర్ దిష్టి బొమ్మలు కూడా తగలబడుతున్నాయి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నుంచి. మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పిమ్మట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. నిజానికి కొండా సురేఖ విషయంలో కాస్త కాంట్రవర్సీ ఉన్నా కూడా ఆమె రాజకీయాల్లో చాలా సీనియర్ నేత అని చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కూడా ఆవిడ మంత్రిగా పనిచేశారు. చాలా సీనియర్ నేత. అంతేకాదు ఆవిడ పొలిటికల్ హిస్టరీలో పెద్దగా మచ్చలు కూడా ఏం లేవు. ఆమె బీఆర్ఎస్ పార్టీలో కూడా 5 ఏళ్ల పాటు ఉన్నారు పోయిన గవర్నమెంట్లో. అలాంటి నేతపై ట్రోల్స్ జరుగుతుంటే మీరంతా ఎక్కడున్నారు? ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడంలో ఇసుమంతైనా తప్పు లేదు, దాన్ని ఏం తప్పు పట్టడం లేదు. కానీ అప్పుడు కూడా మీరంతా ఇలానే రెస్పాండ్ అయ్యి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అనేది ఓ ఆలోచన. అసలు అది ట్రోల్ కాదనుకున్నారా? అసలు అది వివాదాస్పద అంశమే కాదనుకున్నారా? లేక మంత్రులపై చేస్తే తప్పే ఉంది అనుకున్నారా? రూల్ ఉంటే అందరికీ ఒకేలా ఉండాలి. ఓసారి దీనిపై కూడా ఆలోచించండి అనేది విశ్లేషకుల మాట. మరో అప్డేట్ ఏంటంటే నాగార్జున ప్రస్తుతం కొండా సురేఖపై న్యాయ పోరాటానికి దిగారు. ఆమెపై పరువు నష్టం దావా వేస్తూ క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 356 ప్రకారం ఆమెపై పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్ కోరారు. ఒకవేళ కేసు ట్రయల్కి వెళ్ళి అది నిజమని నిరూపితమై కోర్టు శిక్ష పడాలని భావిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష లేదా ఫైన్ లేదా రెండూ కూడా వేసే అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి 356 న్యాయ సంహిత నుంచి. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై తాము ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యామో, తమ ప్రస్థానం ఏంటి, తమ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తమ కుటుంబం ఏంటి అనే విషయాలను అందులో పొందుపరుస్తూ తమ పరువుకి ఎలా భంగం కలిగిందో పిటిషన్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి దీనిపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.